రోజులోగా ఈ రోజులోగా ఉద్యోగుల వివరాలు పంపాలి. అన్ని కార్యాలయాలకు ఆర్థిక శాఖ ఆదేశాలు. రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలన్నీ కూడా ఆన్లైన్లో ఈ శనివారంలోగా అప్లోడ్ చేయాలని చెప్పేసి ఆర్థిక శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. వేతనం వచ్చే నెల 1న విడుదల కావాలంటే, అంటే మనకి అక్టోబర్ 1న కావాలంటే ప్రతి ఉద్యోగి వివరాలు పంపించి తీరాలని స్పష్టం చేసింది. ఇలా ప్రతి నెల 10వ తేదీలోగా ఉద్యోగుల వివరాలు అప్లోడ్ చేయాలని స్పష్టం చేసింది. కేవలం శాశ్వత ఉద్యోగులే కాకుండా రోజువారీ వేతనంపై పనిచేసేవారు, కాంట్రాక్టు, గెస్ట్, గంటల ప్రాతిపదికన పనిచేసేవారు, పొరుగు సేవల ఉద్యోగులు తదితర అన్ని రకాల ఉద్యోగుల వివరాలన్నీ కూడా ఐఎఫ్ఎంఎస్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని పేర్కొంది. వాటిని సంబంధిత శాఖాధిపతి ఆమోదించి ఆర్థిక శాఖ పంపాలని కూడా తెలిపింది. ఈ మేరకు ఉద్యోగుల వివరాలన్నీ కూడా ప్రతి నెల అప్లోడ్ చేసేలా చూడాలని చెప్పేసి అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులను సూచించిందనమాట. సో ఈ నేపథ్యంలో ఉద్యోగులకు సంబంధించి అక్టోబర్ 1న జీతాలు రావాలంటే వారి వివరాలన్నీ కూడా అన్ని ఆన్లైన్లో ఎక్కించాలన్నమాట. సో ఇది మనకి తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.